మాఘపురాణం 25వ అధ్యాయము. 25వ అధ్యాయంలో కళింగ దేశంలో ధనవంతుడైన ఓ కిరాతకుడు ఉండేవాడు. ఒకరోజు వేటకు వెళ్ళిన అతను నర్మదా నదిలో స్నానం చేసి వెళ్తున్న బ్రాహ్మణుని చూసి అతని ధనం లాక్కోవాలని దురాశపడతాడు. ధనం లేదని తెలిసినా కోపంతో ఆ బ్రాహ్మణుని చంపి తర్వాత బాటసారులను దోచుకుంటూ దుర్మార్గ జీవితం గడుపుతాడు. అతనికి బంగారపు నగలు చేసేవాడు ఒక శూద్రుడు స్నేహితులుగా ఉండి వీరంతా కలిసి పాపకార్యాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో కిరాతుడు తన బ్రాహ్మణ స్నేహితుడితో కలిసి పాపాలు చేయిస్తూ జ్ఞాని అయిన వీరవ్రతుడిని కలుసుకుంటాడు. వీరవ్రతుడు వారి పాపాలను తెలియజేసి వాటి నుండి విముక్తి పొందే మార్గాన్ని వివరిస్తాడు. తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన కిరాతుడు అతని స్నేహితులు వీరవ్రతుడు చెప్పిన ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. కిరాతుడు గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మ మార్గంలో నడుచుకుంటూ సుఖశాంతులతో జీవితాన్ని ముగిస్తాడు. ఈ కథ ద్వారా ఎంతటి పాపాత్ముడైనా పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపాల నుండి విముక్తి పొందవచ్చు. మాఘమాస స్నానం పుణ్యాన్ని చేకూర్చి పాపాలను హరిస్తుంది. సజ్జన సాంగత్యం మంచి జీవితానికి దారి తీస్తుంది. అదే సమయంలో దుష్ట సాంగత్యం మనల్ని చెడుదారిలో నడిపిస్తుంది. ధర్మ మార్గంలో నడవడమే సుఖశాంతులకు దారి. పాపం యొక్క పరిణామాలు భయంకరమైనవి కాబట్టి వాటి నుండి ప్రాయశ్చిత్తం ద్వారా బయటపడే మార్గాన్ని ఈ కథ చూపిస్తుంది. కళింగ కిరాతుడు మిత్రుల కథ. గృత్రుమద మహర్షి జహ్నుమునితో మరలనిట్లు పలికెను. ఓయి మాఘమాస వ్రత మహిమ తెలుపు. మరి ఒక కథ చెప్పెదను, శ్రద్ధగా వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతం ఆచరించి పాప విముక్తుడగునని ఈ కథ తెలుపును వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథా మహిమను తెలుపును. పూర్వం ఒక కళింగ కిరాతుడు గలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారం కలవాడు. ఆయుధములను ధరించి పరివారంతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెతుకుచూ అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానం చేయవలెనని బయలుదేరెను. మార్గమధ్యంలో ఆయాసంచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణం చేయదలిచెను. కిరాతుడు అతనిని చూచి వాని వద్దనున్న వస్త్రములు ధనము మున్నగు వాటిని అపహరింపవలైనని తలచెను. తన వారితో వచ్చి ఈ బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నింటినీ బలవంతంగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, నేను దరిద్రుడను, నా వద్ద ధనం ఏమీయూ లేదని సమాధానమిచ్చెను. అతని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గంతో నరికెను. ఆ కిరాతుడు అచ్చటి మార్గమును ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనములను దోచుకొనుచూ ఉండెను. అతడు క్రమంగా అరణ్య మార్గమునే కాక పట్టణ మార్గమును ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. అతనికి ధనమును సంపాదించవలైన కోరిక విపరీతంగా పెరుగుతూ ఉండెను. ఇట్టి కిరాతునకు బంగారు నగలు చేయు వాడొక మిత్రుడు ఉండెను. అతడును కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలు చేయించు దానిలోని బంగారం హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముమని స్వర్ణకార మిత్రుడికి ఇచ్చేడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనము తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకు ఇచ్చేడివాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. అతని వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యెను. ఈ విధంగా ఆ కుటుంబంన కుమారుడు తల్లి ఇద్దరును కాముకులు స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. అతని తల్లి చీకటిలో కామాతురయ్యి తన విటుడు వచ్చు చోటికి పోయెను. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావాల్సిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైన తనకి ఇష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలోనున్న తల్లి తాను కోరిన ఆమె అని అనుకొనెను. వాని తల్లియు ఆ చీకట్లో వచ్చింది తాను అనుకున్న విటుడే అని అనుకున్నది. ఈ విధంగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తమకు కావలసిన వారియే అనుకొనిరి.
ఫలితంగా వారిద్దరును ఆ చీకట్లో కలిసి సమాగమైన తర్వాత ఒకరినొకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రం నిర్భయంగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారం దొంగిలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభిచరించినవాడు. ఈ ముగ్గురికిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడొకటచే వాడు పౌరోహిత్యం కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాతకములు ఒకచోట చేరినట్లయ్యను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారంను అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరైదుగురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున క్షోత్రియుడైన బ్రాహ్మణునొకరిని చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టి ఉండెను. గోవిందనామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వానిని చూచి, నీవెవరు, ఎక్కడకు పోవుచున్నావని అడిగెను. అతడును, నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచేయువాడిని అని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడై కన్నులు తెరిచి ఇట్లనెను, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మొదలగు పాపములను చేసినవాడు, మరి హింసాపరుడు. వానికి బంగారంను దొంగిలించినవాడు మిత్రుడు. వారికి ఒక శూద్రుడు మిత్రుడు, తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములు చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను, తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును. అటువంటి వారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్భను చేతబట్టి మాట్లాడవలెను. అట్లు చేసిన పాపం అంటదు. నీ వంటి పాపాత్ముల సాంగత్యంచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకొని పాపివైతివి. ఇట్టి నీతో మాట్లాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుతల్ప గమనం చేసినవాడు, బంగారంను దొంగిలించినవాడు, వీరితో స్నేహం చేసినవాడు, వీరైదుగురు పాపులే. ఇట్టి వారికి ఎంత దూరంగానున్నా అంత మంచిది అని వీరవ్రతుడు నిశ్శంకులతో పలికి మిన్నకుండెను. నిశ్శంకులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకు ఈ భయంకరమైన పాపం నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణక్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. వాని మాటలు విని దయాళువైన వీరవ్రతుడు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారం ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెదను. నిత్యం నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకుని ఆ భిక్షాన్నము తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానం చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగును. స్నానం చేసిన చోవచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానం చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా కానీ సంవత్సరం పాటు కానీ ప్రయాగ మాఘస్నానం ఆచరించుము. గోవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినుము. ఈ ప్రకారం 1 మాసం చేయుము అని పలికెను. నిశ్శంకులుడును అట్లే అని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికిని ఆచరింపతగిందని చెప్పెను. నిశ్శంకులుడును వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశింపకోరుదునని అడిగాను. ఆ ధర్మం నప్పుడు చెప్పుదునని పొమ్మని పలికెను. నిశ్శంకులుడు కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంకులుని మాటలకు విని భయమును పశ్చాత్తాపం పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము, మాఘస్నానం చేసి పాప విముక్తులైరి. నిశ్శంకులుడును వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరం చేరి కొంతకాలం ఉండి తర్వాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించెను. అన్ని తీర్థముల స్నానం పాపనాశనము, ప్రయాగ స్నానము. నిశ్శంకులుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తం ఆచరించెను. పాప విముక్తుడైన వీరవ్రతుని వెదుకుచు నైమిషారణ్యమునకు పోయి
వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంకులని లేవనెత్తెను. ప్రేమతో కుశలం అడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను. ఓ ఈ నీ పాపమంతయు పోయింది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషం కూడా పోయినది. నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతోనున్నావు. మంత్రపూతమగు జలంతో 3 దినములు స్నానం చేయింతును. నిరాహారముగా నీవి 3 దినములుండును. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంకలునిచే మంత్రజలమున స్నానం 3 దినములు చేయించెను. నిశ్శంకలుడును వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు నిశ్శంకులునకు ఇట్లు ఉపదేశించెను. ఓయి నిరంతరం సంతోషముగా ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహం చేసుకొని గృహస్థ ధర్మం ఆచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనం మొదలైన నిత్యకర్మలు మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరిని హరుని పూజింపుము. ఇతరుల అపరాధమును చెప్పకుము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకుము. పరస్త్రీని తల్లివలె చూడుము. చదివిన వేదములను మరువకుము. అతిథులను అవమానింపకుము. పితృదినమున శ్రాద్ధమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండు ధారణం చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తంతో శివుని అర్చింపుము. తులసిమాలను ధరించి తులసీదళంతో లక్ష్మీనారాయణలను బిల్వదళంతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నివేద అన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమంతో మంత్రానుష్ఠానం చేయుము. కామక్రోధాది శత్రువులను జయింపుము. మాఘస్నానమును మానకుము. మనస్సును అదుపులో ఉంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అని వీరవ్రతుడు నిశ్శంకులునకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును చెప్పెను. నిశ్శంకులుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నొంది మరల కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘస్నానమును ప్రతి సంవత్సరం చేయిచుండెను. అనేక భోగములను పుత్రపౌత్రులను పొంది సుఖంగా ఉండెను. తరువాత మరణించి ముక్తి నొందెను.